దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు కలగాలయా స్తోత్రం అని అడిగితే మీరు మళ్ళీ నన్ను చూస్తున్నందుకు, నేను మళ్ళీ మిమ్మల్ని చూస్తున్నందుకు. అవునా కదా? ఎంతమంది నిన్న రాత్రి పడుకునే ముందు నేను గ్యారంటీగా రేపు ఉదయం లేస్తాను అని అనుకుని పడుకున్నారు? ఎంతమంది గ్యారంటీ ఉంది? ఎవరికి లేదు కదా. కానీ ప్రభు తన చిత్తంలో తను మనకి ఇచ్చినటువంటి ఒక చిన్న బహుమానం ఏంటంటే ఇంకొక రోజు. కాబట్టి మనం తిరిగి మన ఫెలోషిప్ అంటే సహవాసంలో కలుసుకున్నందుకు ప్రభుకు మహిమ. మనము రక్షణ అన్న విషయం గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం. నిన్న ఉదయము, నిన్న సాయంత్రము, మొన్న, ఈరోజు, రేపు కూడా రక్షణ గురించే మాట్లాడుకుంటాం. అసలు ఏంటి రక్షణ? రక్షణలో మనకు పొందిందేంది, పోగొట్టుకునేది ఏంది, వచ్చేదేంటి, పోయేదేంటి, ఇలాంటి ప్రశ్నలు చాలా ఉంటాయి కొంతమందికి. సో వాటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ఒకసారి అపోస్తలుల కార్యం 26వ అధ్యాయము 18వ వచనం ఆఖరి భాగం నేను చదువుతాను. ఇది యేసు ప్రభు స్వయంగా పౌలుతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపుకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదను. రక్షణ మార్గం, రక్షణను ప్రకటించడానికి ఎవరైతే మనం వెళ్తున్నామో, రక్షణ ప్రకటించినప్పుడు జరిగే కార్యం ఏమిటో ఈ మాటల్లో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. తలలో ఉంచుకుంటే ప్రార్థన చేద్దాం. ప్రభు ఈ వాక్యాన్ని మన కోసము సిద్ధపరచాలని, ఈ వాక్యాన్ని మన కోసము మన హృదయాల్లో పదిలంగా ఉండేలా మరి ఆయన దానిని చేయాలని ప్రభు వైపు చూద్దాం. ప్రభువానికి స్తోత్రము. మాతో మాట్లాడండి ప్రభా. మా మాటల్లో శక్తి లేదు, కానీ నీ వాక్యంలో శక్తి ఉంది కనుక ఈరోజు ప్రభా ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళే సమయంలో మరి ప్రభా ఎంతో కాన్ఫిడెన్స్తో, విశ్వాసంతో ఇక్కడ నుంచి వెళ్ళటానికి మాకు సహాయం దయచేయండి. మీ పైన మిమ్మల్ని ఆనుకుని ప్రభా మరి ఇక్కడ నుంచి వెళ్ళటానికి మాకు సహాయం దయచేయమని చిన్న ప్రార్థన యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. హల్లెలూయా. సాతాను అధికారము నుండి దేవుని వైపుకు తిరగటాన్నే రక్షణ అంటారు. ఎవరి అధికారం నుండి? సాతాను అధికారం నుండి. సాతానుకు ఎప్పుడు మనం అధికారం ఇచ్చాం అని ప్రశ్నిస్తే, ఎప్పుడు ఇచ్చాము అంటే ఏదేను తోటలో ఇచ్చాం. ఏదేను తోటలో నేను ఎప్పుడున్నానయా? నేను లేను కదా, ఇది 2017 సంవత్సరం అని అడిగితే, ఏదేను తోటలో ఎవరున్నారు అంటే మన తండ్రి 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 అయినటువంటి ఆదాము ఉన్నాడు. ఆదాము ఏదేను తోటలో ఉన్నప్పుడు, ఏదేను తోట ఆయన ఆదాముకు ఇచ్చి, ఆదాముకు ప్రభు ఏం చెప్పాడు అంటే దీనిని పాలించు అన్నాడు, దీనిని ఏలుకో అన్నాడు. ఉన్న ప్రతి ఒక్క పక్షికి పేరు పెట్టమన్నాడు, ప్రతి ఒక్క జంతువుకు పేరు పెట్టమన్నాడు. తనను ఒక రాజుగా, యాజక సమూహంగా ఏర్పరచుకున్నటువంటి వ్యక్తిగా చేసుకున్నాడు. అన్ని జంతువుల పైన ఏర్పరచుకున్నటువంటి వ్యక్తిగా ఆదాముని ఎన్నుకుంటే, ఆదాము ఏం చేశాడు అంటే తీసుకుపోయి ఆ రాజ్యాన్ని ఎవరి చేతికి అప్పగించాడు? ఎవరి చేతికి అప్పగించాడమ్మా? సాతాను చేతికి అప్పగించాడు. రక్షణ అంటే ఏమిటి అంటే కోల్పోయినటువంటి రాజ్యాన్ని తిరిగి పొందుకోవడమే. కోల్పోయినటువంటి రాజ్యాన్ని తిరిగి పొందుకోవడం. ఈరోజు సాయంకాలం కోల్పోయినటువంటి రాజ్యాన్ని తిరిగి పొందుకునే యుద్ధం గురించి మాట్లాడతాను. ఈరోజు సాయంత్రం ప్రతి ఒక్కరు రావాలి. ఈరోజు సాయంత్రం యుద్ధం గురించి మాట్లాడతాను. ఎందుకు అంటే మనం ఏమనుకుంటామంటే క్రైస్తవ జీవితం అంటే ఏంటంటే ఎంతసేపు తన్నించుకోవడం, అలా అంత బాగుంది సార్, అంత బాగుంది సార్ అని పోయేది అనే భ్రమలో కొంతమంది ఉంటారు. ఆ విషయం గురించి ఈరోజు సాయంత్రం మాట్లాడతాను. రక్షింపబడిన వాడు ఎలాంటి యుద్ధంలో ఉన్నాడు అన్న విషయం గురించి మాట్లాడతాను. కానీ ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే మనం కోల్పోయాం, మన భూమిని కోల్పోయాం, మన ఆత్మను కోల్పోయాం, మన వర్చస్సును కోల్పోయాం, మనకున్నటువంటి ఇంగితాన్ని కోల్పోయాం, మనకున్నటువంటి దేవుడు మనకిచ్చినటువంటి అన్ని రకాలైనటువంటి ఈవులను కోల్పోయాం. ఏదేను తోటను కోల్పోయాం, దేవుని యొక్క సన్నిధిని కోల్పోయాం, దేవుని మాటలను కోల్పోయాం, దేవునితో సహవాసాన్ని కోల్పోయాం. కోల్పోయింది ఇది. ఏం కోల్పోయాం మనం అంటే ఇది కోల్పోయాం. ఏం సాధిస్తున్నాం మనం మరి రక్షింపబడి అంటే? రక్షింపబడితే యేసుప్రభు ఏం మాటలు చెప్తున్నాడు? సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణను, పరిశుద్ధపరచబడి వారిలో స్వాస్థ్యమును మనకు ఇస్తాడు. మొట్టమొదటిగా మనం కోల్పోయిన దాన్ని తిరిగి తెచ్చుకుంటాం. ఏం కోల్పోయాం? మన అధికారాన్ని కోల్పోయాం. దేనిపైన అధికారాన్ని కోల్పోయాం?
సృష్టి పైన అధికారాన్ని కోల్పోయాం. మానవుడు సృష్టిని శాసించేవాడిగా ప్రభు చేస్తే, మానవుడు సృష్టిని ప్రిజర్వ్ చేసేవాడిగా లేకపోతే దాన్ని సంరక్షించేవాడిగా ప్రభు చేస్తే, మనము సృష్టినే మన దేవుణ్ణి చేసుకుని దాని ముందు దాసోహం అని ఆరాధిస్తున్నాం. అది మనం కోల్పోయింది. ఇప్పుడు యేసు ప్రభువులో మనం తిరిగి సంపాదించుకున్నది ఏమిటి అంటే, యేసు ప్రభువులో మనం తిరిగి సంపాదించుకునేది ఏమిటి అంటే, దేవుని వైపుకు తిరిగినప్పుడు, యేసును మన సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు మనం ఏం సంపాదించుకుంటాము అంటే, దేవుడు మనకిచ్చినటువంటి ఆ అధికారాన్ని తిరిగి సంపాదించుకుంటాం. అందుకనే యోహాను సువార్తలో ఎందరూ ఆయనను స్వీకరించిరో వారందరికీ దేవుని, మళ్ళీ చెప్పండి, నాకు వినపడలేదు, దేవుని, బైబిల్ తెలుసా మీకు అసలు? మళ్ళీ చెప్పండి, గట్టిగా చెప్పండి. దేవుని పిల్లలగుటకు ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. ఎవరైతే రక్షింపబడతారో, అమ్మా మనకేమొచ్చింది? ఇప్పుడు అధికారం వచ్చింది. మనం ఇప్పుడు భుజాలు కింద వేసుకొని అయ్యా చెప్పయ్యా కొంచెం ఇస్తావా అని అడుక్కునే వాళ్ళం కాదు. మనం అధికారంతో ఎనికి తీసుకునేవాళ్ళం. మనం అధికారంతో సాతాను తలపైన కాలు పెట్టి ఇది నాదిరా, అదే రక్షణ అంటే. రక్షణ అంటే ధైర్యంగా బ్రతకటం. రక్షణ అంటే దేవుడు నా వైపు ఉన్నాడు, నేను దేవుని వాణ్ణి అని తెలుసుకోవటం. నిజమైన మన గుర్తింపును మనం తెలుసుకోవటం. పోగొట్టుకున్నటువంటి మన రాజ్యాన్ని తిరిగి సంపాదించుకోవటం. పోగొట్టుకున్నటువంటి మన గుర్తింపును తిరిగి సంపాదించుకోవటం. రక్షణ అంటే మన పైన పాపపు సంకెళ్ళు ఏవైతే సాతానుడు పెట్టాడో, మన పైన పాపపు శాపపు సంకెళ్ళు ఏవైతే సాతానుడు ఈ లోకము పెట్టిందో, ఈ శరీరం పెట్టిందో, వాటి నుంచి విడిపింపబడటం, వాటి నుంచి తిరిగి దేవుని వైపుకు తిరగటం. దేవుడు ఆదామును ఏ విధంగా అయితే ఆ రోజు నీతిమంతునిగా లేకపోతే ఇన్నోసెంట్గా, పాపము ఎరుగని వాడిగా, పాపము చేయని వాడిగా చేశాడో, అలాంటి స్వరూపం వైపుకు తిరిగి మనం ప్రయాణం చేయటం. ఆజాద్ ఇంతవరకు చెప్పినప్పుడు ప్రతిరోజు మన పాపాలను ఒప్పుకోవాలి అన్నాడు. అది రక్షణలో ఉన్నటువంటి ఒక భాగము. అది మాత్రమే రక్షణ కాదు. పాపాలు ఒప్పుకున్నంత మాత్రాన రక్షణ వస్తుందని కాదు. రక్షణ వచ్చింది కాబట్టి పాపాలు ఒప్పుకుంటారు. గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఒకసారి. పాపాలు ఒప్పుకున్న ప్రతి ఒక్కరికి రక్షణ వస్తుందని కాదు. రక్షింపబడిన ప్రతివాడు పాపములను ఒప్పుకుంటాడు అని అర్థం. దాని అర్థం ఏంటో నేను మళ్ళీ చెప్తాను. ఒకసారి మనం వెళ్దాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయానికి ఉన్నటువంటి మహత్తరం ఏంటంటే, దానికి ఉన్నటువంటి శక్తి ఏమిటి అంటే, ఈరోజు మనకు పరిచయమైనటువంటి ఎంతో మంది అపోస్తలులు, ఎంతో మంది దేవుని భక్తులు, ఉదాహరణకు జాన్ క్యాల్విన్ గారు, లేకపోతే మార్టిన్ లూథర్ గారు, లేకపోతే జాన్ వెస్లీ గారు, లేకపోతే సహోదరుడు భక్త సింగ్ గారు, లేకపోతే మన దేశంలో తిరిగినటువంటి సాధు సుందర్ సింగ్ గారు, నేమ్ ఎనీవన్, ఎవరి పేరైనా మీరు తీయండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం వారి జీవితంలో పనిచేస్తుంది. ఎందుకు అంటే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయాన్ని మొత్తము క్రైస్తవ శాస్త్రానికి లేకపోతే క్రీస్తు శాస్త్రానికి ఒక సినాప్సిస్, సారాంశము అని చెప్పచ్చు. కాబట్టి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం కనుక కరెక్ట్గా తెలుసుకుంటే, రక్షణ ఏంటి, రక్షణలో ఎదగటం ఏంటి, అసలు రక్షణకు ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి నిర్వచనం ఏంటి అని మనం తెలుసుకుంటాం. ఇప్పుడు 8వ అధ్యాయంలో ఒకసారి చూడండి, 28వ వచనం నుంచి. చాలా మందికి ఇది కంటతొచ్చుంటుంది, అయినా కానీ నేను చదువుతాను. దయచేసి మీ బైబిల్స్ పట్టుకుని నన్ను అనుకరించండి. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి అని ఎరుగుదము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారిని తన కుమారునితో సారూప్యము గల వారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను అని మనం చదివాం. ఓకేనా? ఇప్పుడు రక్షణకు ఉన్నటువంటి వివిధ భాగాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇంతవరకు రక్షణ గురించి ఏం చూసాము అంటే, గత 2 రోజులుగా రక్షణ ఉచితంగా వస్తుంది. మొట్టమొదటి మాట, రక్షణ మనం సంపాదించుకున్నది కాదు. నేను కష్టపడి పాపాలు ఒప్పుకుంటే వచ్చేది కాదు, నేను కష్టపడి మంచి పనులు చేస్తే వచ్చేది కాదు. దేవుడు ఉచితంగా తన కృపలో ఇచ్చేది రక్షణ అని తెలుసుకున్నాం. అయితే రక్షింపబడిన వాడు తప్పకుండా మంచి పనులు చేస్తాడు అని కూడా తెలుసుకున్నాం. తప్పకుండా వాడి జీవితంలో మార్పు కనిపిస్తుంది అని చూసాం. తప్పకుండా వాడు దేవునికి తగినటువంటి జీవితాన్ని జీవిస్తాడు అని చూసాం. ఇప్పుడు ఆ రక్షణలో ఉన్నటువంటి భాగాలు చూస్తాం. ఆ రక్షణలో మన జీవిత కాలంలో జరిగే వేరు వేరు భాగాలను చూస్తాం. ఇది చూడటానికి ముందు కథ చెప్తాను, లేకపోతే 3 ఉదాహరణలు చెప్తాను. ఇప్పుడు కోతి ఒకటి ఉంటుంది, ఒక పెద్ద కోతికి పిల్ల పుట్టిందనుకో, పిల్ల ఏడుంటుంది?
సంకలో ఉంటుందా? ఏందమ్మా కోతికి సంకలో ఉంటుందా? పిల్ల నువ్వు చెప్పి ఏమంటుంది? పొట్టకు గరుచుకుంటుంది కదా. కోతి ఆడకపోతే ఆడకు పిల్ల కూడా పోతూ ఉంటుంది. కోతి అసలు ఈ పిల్లని పట్టించుకోదు. కోతిని కరుచుకొని ఉండే పని ఎవరిది? కోతిని కరుచుకొని ఉండాల్సిన పని ఎవరిది? ఇప్పుడు పెద్ద కోతి ఈ నుంచి ఎగిరింది అనుకో, పిల్ల కోతి కూడా ఎగురుతుందా? పవర్ కట్ అయిందా? వచ్చిందే. ఓకే, పెద్ద కోతి ఆ నుంచి ఇటు దూకింది అనుకో, పిల్ల కోతి కూడా వస్తుందా? పిల్ల కోతి దూకాల్సిన అవసరం ఉందా? లేదా? లేదా. కానీ పట్టుకొని ఉండకపోతే పడిపోతుంది. ఇది రక్షణ గురించినటువంటి అవగాహనలో మొట్టమొదటి అవగాహన. మళ్ళీ ఏందో చెప్తా దాని గురించి, కానీ ఒకసారి గుర్తుపెట్టుకోండి. కోతి పిల్ల. కానీ ఈ కోతి పిల్ల కోతికి ఉన్నటువంటి సంబంధంలో ఎవరు పని చేస్తున్నారు? కోతి పిల్ల పని చేస్తూ ఉంది. ఎందుకు? కోతి పిల్ల పట్టుకొని ఉంటేనే కోతితో ఉంటుంది. కోతి పిల్ల వదిలేస్తే కోతికి దూరం అయిపోతుంది. ఓకే, రెండవది పిల్లి పిల్ల. చెప్పండి, పిల్లి ఎందరిళ్ళలో పిల్లలు పెట్టింది ఇంతకుముందు? ఎప్పుడైనా పెట్టిందా? పెట్టలే. ఓకే, ఆ ఇల్లు మార్చాలనుకో, పిల్లి 7 ఇండ్లు మారుస్తుందంట అంటారు. అట్లా మరి నాకు తెలియదు నిజమో కాదు. మారుస్తుందా? 7 ఇండ్లు మారుతుంది. ఒక ఇంట్లో నుంచి ఇంకో ఇంటికి పోయేటప్పుడు ఏం చేస్తుంది? ఎట్లా తీసుకుపోతుంది? పిల్లల్ని నోట కరుచుకొని పోతుంది. చిన్న పిల్లి ఏమైనా చేస్తుందా? ఏం చేయదు. ఎవరు కరుచుకొని తీసుకుపోతారు దాన్ని? పెద్ద తల్లి పిల్లి తీసుకుపోతుంది. ఎట్లా? నోట కరుచుకొని తీసుకుపోతుంది. ఇది రెండవ ఎగ్జాంపుల్ రక్షణ గురించే. ఓకే, ప్రజల్లో ఉన్నటువంటి అవగాహన గురించి చెప్తున్నా. మొదటి అవగాహన ఏంటంటే, నేను దేవుణ్ణి పట్టుకొని ఉండాలి, నేను దేవుని దగ్గరికి రావాలి, నేను దేవుణ్ణి పట్టుకొని ఉంటేనే నాకు రక్షణ. నేను ఒకవేళ ఏదైనా వదిలేస్తే దేవుణ్ణి, నేను ఒకవేళ ఏదైనా పాపం చేస్తే నేను వెళ్ళిపోతాను, నేను కింద పడిపోతాను, నేను చిన్న తప్పు చేసినా కానీ ఇంకా పనికి రాకుండా పోతాను. దీన్ని ఏమంటారు అంటే, ఇది ఒక రకమైన మతం. అన్ని మతాలతో సహా క్రైస్తవ మతం గురించి కూడా మాట్లాడుతున్నాను. దీన్ని ఏమంటారు అంటే మతం, జడ్జిమెంటల్ అంటారు. లేకపోతే రక్షణ నా వలన వస్తోంది అని అనుకునే అవగాహన. రక్షణ మనిషి వలన వస్తుంది, మనిషి దేవుణ్ణి ఆనుకోవడం కారణంగా వస్తుంది అని అనుకునే అవగాహన ఇది. అందులో దేవుని పనేమీ లేదు. దేవుడేమో ఇచ్చేశాడు, కానీ మనిషే పట్టుకొని ఉండాలి, మనిషి వదిలేస్తే రక్షణ పోతుంది. మనిషి హత్తుకొని ఉండకపోతే వాడు ఎందుకు పనికి రాకుండా పోతాడు. అందులో కొంచెం సత్యం ఉంది, లేదనటం లేదు. కానీ బైబిల్ చెప్పే సత్యం అది మాత్రమేనా అని చూడాలి. ఇంకొక రెండవ ఉదాహరణ ఏంటంటే, పిల్లను తీసుకుని 7 ఇండ్లు మారుస్తూ ఉంది. అంతేనా కదా. ఇప్పుడు రెండవ ఉదాహరణలు ఏంటంటే, మనిషి చేసేది ఏమీ లేదు, అంతా దేవుడే చేస్తాడు. నీకు ఇచ్చేది ఆయనే, నీతో పాపం చేయించేది ఆయనే, నీతో పాపానికి క్షమాపణ చెప్పించేది ఆయనే, నీకు రక్షణ ఇచ్చేది ఆయనే, పోగొట్టేది ఆయనే. అసలు పోగొట్టాడు, ఇక ఆయన అందరినీ రక్షిస్తాడు లాస్ట్కి. అవునా కదా. అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఎట్లాంటి వాళ్ళు ఉంటారు అంటే, నువ్వు చర్చికి వచ్చినావు కదా, ఇంకా అయిపోయాయి, రక్షణ ఏదో నీకేం తెలుసు, నాకే లేదు, నీకేం తెలుసు, లాస్ట్కు అందరూ పోతారు పరలోకానికి అనేటోళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే అంతా చేసేది ఎవరు? దేవుడే. అవునా కదా. ఇది ఎట్లుంటుంది అంటే, శివుడాకి లేదే శివేనికి ఉంటుంది అంటారు కొంతమంది. అవునా కదా. అట్లాంటి వాళ్ళు అంటే దీంట్లో నీ పనేమి లేదు, ఇంకా అంత దేవుడే. నువ్వు పాపం చేస్తే ఏంది, పాపం చేయకపోతే ఏంది, నువ్వు మంచి చేస్తే ఏంది, చేయకపోతే ఏంది, అంతా దేవుడు చూసుకుంటాడు. నీతో చేయించేది ఆయనే, నువ్వు చేసినావంటే కూడా దానికి కారణం ఆయనే. ఇది రెండు. కానీ బైబిల్ చెప్పేది అది కాదు, ఇది కాదు. జాగ్రత్తగా వినండి అమ్మా. బైబిల్ అది చెప్పదు, ఇది చెప్పదు, రెండూ చెప్తుంది. ఇప్పుడు అన్న, మీరు మీ కొడుకు రండి, మీరు మీ అందరూ అన్నం చూడండి. రండి 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 రండి. ఎట్లొస్తున్నారు వాళ్ళు? ఎవరిని పట్టుకున్నారు? ఎవరిని పట్టుకున్నారు? మీరు కూర్చోండి అన్న. ఇంకా అదే ఆన్సరు. మనం కోతులము కాదు, పిల్లులము కాదు, మనం ఎవరిలం? మనసులం. అవునా కదా. మనం ఎవరి స్వరూపంలో చేయబడ్డాం? దేవుని స్వరూపంలో చేయబడ్డాం. దేవుని స్వరూపంలో చేయబడ్డాం కాబట్టి మనం పాపంలో పడిపోయినా కానీ అన్ని పాపం కారణంగా చెడిపోయినప్పటికీ దేవుని స్వరూపం మాత్రం చెడిపోదు. దేవుని స్వరూపం ఒకవేళ చెడిపోయేది అయితే దేవుడు చెడిపోయే అవకాశం ఉన్నవాడు అని చెప్పాల్సి ఉంటుంది. కానీ అలా జరగదు. బైబిల్ ఏం చెప్తుందంటే, మనం ఎవరి పిల్లలం? మనం దేవుని పిల్లలం, దేవుని స్వరూపంలో చేయబడిన వాళ్ళం. మనము ఏ విధంగా అయితే మరి వాళ్ళిద్దరు తండ్రి కొడుకులు చేతిలో చేయి పట్టుకుని నడిచారో
అది రక్షణ. అది రక్షణ. కుమారుడు కావాలనుకుంటే చేయి ఇడిచిపెట్టచ్చు. ఇడిచిపెడతాడా? ఇడిచిపెట్టాడా? నాకు ఆ బాల్ కనిపించింది అనుకో, వాళ్ళ నాయన చేయి ఇడిచిపెట్టుకొని పరిగెత్తాలని ట్రై చేస్తాడు. కానీ ఆ బాల్ పక్కనే పాము ఉందంటే నాయన ఏం చేస్తాడు? వదిలిపెట్టాడు చెయ్యి విడిచిపెట్టి. ఎంతనా గింజుకోరు నువ్వు, నీకు బాల్ కావాలంటే అది వచ్చే టైంలో వస్తుంది, కానీ నేను విడిచిపెట్టాను. దేవుడు ఇచ్చిన రక్షణ గురించి మనల్ని ఎప్పుడు విడిచిపెట్టాడు. దేవుడు అనంతమైనటువంటి ప్రేమ ఉన్నవాడు. దేవుడు కరుణామయుడు. దేవునికి ఉన్నటువంటి ప్రేమ అపారమైనది. ఆయన ఉచితంగా రక్షణనిస్తాడు. ఉచితంగా ఆ రక్షణలో మనం కొనసాగించేలా చేస్తాడు. కానీ మానవునికి స్వాతంత్రం ఉంది. మానవునికి స్వాతంత్రం ఉంది. తండ్రిని పట్టుకునే స్వాతంత్రం ఉంది, తండ్రిని విడిచిపెట్టే స్వాతంత్రం ఉంది. కోతికి స్వాతంత్రం ఉందా? ఏముంది, పట్టుకునే ఉండాలి, విడిచిపెడితే పోతుంది. పిల్లికి స్వాతంత్రం ఉందా? ఏముంది, ఏమీ లేదు. తల్లి తీసుకుపోతే పోవాలా, లేకపోతే పడుండాలా. మనం కోతి కాదు, పిల్లి కాదు, మనం మనుషులం. మనల్ని ప్రభువు తన పిల్లలుగా చేసుకున్నాడు. మనకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. మనం పాపం చేసే స్వాతంత్రాన్ని ఇచ్చాడు, మంచి చేసే స్వాతంత్రాన్ని ఇచ్చాడు. మనం మంచి చేయగలం, చెడు చేయగలం. అయినా కానీ మనం ఒకవేళ చెడు చేస్తే కూడా దేవుని వాక్యము మట్టపు గుండు మన హృదయంలోకి వచ్చి, రే నశించిపోతావురా, వద్దురా, నేను రా నీకు తండ్రిని, పక్కింటో నాయన అంటావేంది నువ్వు? అవునా కదా? ఒక ఆయన అన్నాడు నన్ను ఇట్లనే మాట్లాడుతూ, నాకు తెలుసబ్బా, ఇదో బైబిల్లో ఉండే దేవుడే నిజమైన దేవుడు, యేసు ప్రభువు నిజమైన దేవుడు, నమ్మినా ఇంకేం పరలోకమ్మతంలే అన్నాడు. ఒకసారి చూడండి, ఇట్లా చెప్పేటోళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి ఈ వాక్యం చూడాలి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. ఎవరైనా గట్టి చదువుతారా? అన్ని మర్చిపోయినా కానీ ఇది మాత్రం మర్చిపోదు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, బానే ఉంది. అలాగ నమ్మడం బానే ఉందయా. నీకు విషయం తెలుసో, దయ్యాలు కూడా నమ్ముతాయి. దయ్యాలు నమ్మి ఏం చేస్తున్నాయంట? చదువక్క మళ్ళీ ఒకసారి. దయ్యములను నమ్మి వణుకుచున్నాయి. అది సమస్య. నువ్వుగా వణకవు అసలు. దేవుడు ఒక్కడని నాకు తెలుసులే, యేసు ప్రభు దేవుడు అని నాకు తెలుసులే అంటావు నువ్వు, అంతే. కానీ దయ్యాలకు కూడా తెలుసు. అది మా అవి కూడా పోతాయి పరలోకానికి. ఏమంటారు? పరలోకం పోతాయి, పోవా? నీ మైండ్లో నువ్వు ఫిక్స్ అయితే పరలోకం పోవు. నీ మైండ్లో నువ్వు ఫిక్స్ అయితే పరలోకం పోయేది కాదు. అసలు రక్షణ అంటే పరలోకానికి సంబంధించింది కాదు. పరలోకం రక్షణలో ఒక భాగం మాత్రమే. మన గోల్, మనకున్నటువంటి గురి పరలోకం పోవడం కాదు. పరలోకం పోవడం మన గురి అయితే యేసు ప్రభు ఇంత చేయాల్సిన అవసరం లేదు. మన గురి దేవునితో సాన్నిహిత్యం. మన గురి దేవుని పోలికలో ఎదగటం. మన గురి క్రీస్తుకు దగ్గరగా నడవటం. మన గురి క్రీస్తు సారూప్యంలోకి రావటం. మన గురి మన తండ్రితో ఏకం కావటం. మన గురి మన తండ్రితో కలిసి జీవించటం. సదాకాలము నీ మందిరములో నేను నివాసము చేతును. సదాకాలం. ఏంటి, ఆయన మందిరంలో బంగారం ఉంటుందని పోతామా? తినటానికి పోతామా? యేసుప్రభు ఏమన్నాడు? పరలోక రాజ్యంలో తినడం కాదు, తాగడం కాదు. ఏముంది? రైచియస్నెస్, పీస్ అండ్ జాయ్ ఇన్ ద హోలీ గోస్ట్. అంటే నీతియు సమాధానమును మరియు ఆత్మయందు, ఏమేం గుర్తులేదా? నీతియు సమాధానమును మరియు ఆత్మయందు సంతోషం. అది పరలోకం. పరలోకం అంటే ఏదో ఆడేది భవంతులు ఉంటాయి, ఆడ పెద్ద ఒకటి శామ్యాన వేసి ఉంటారు, వండుతా అంటారు, ఒకటేమైనా పొద్దు నుంచి రాత్రి దాకా తిండమే అని అనుకుంటారు. పరలోకం అంటే దేవుని స్థానం. పరలోకం అంటే దేవుని మహిమ. పరలోకం అంటే ఆశ్చర్యకరమైన వెలుగు. పరలోకం అంటే సమీపించరాని తేజస్సులో దేవుడు కూర్చుని ఉంటే ఆయన సన్నిధిలో మనం పోయి ఉండటం. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే చూసే కొద్దీ అనుభవించే కొద్దీ మన కళ్ళు జాలవు, మన ముక్కు జాలదు, మన చెవులు జాలవు. మన పంచేంద్రియాలు అంటే దేనితో అయితే మనం తెలుసుకుంటామో విషయాలు, కన్ను, ముక్కు, చెవి, నోరు, స్కిన్, ఇవేవి సరిపోవు. అలాంటి దేవుని దగ్గర చిరకాలము, సదాకాలము ఉండటం, అది మనం పోగొట్టుకున్నటువంటి మన స్వాస్థ్యము, మనం పోగొట్టుకున్నటువంటి మన దేవుని యొక్క సన్నిధి, మనం పోగొట్టుకున్నటువంటి దేవునితో ఉన్నటువంటి సహవాసం, మనం పోగొట్టుకున్నటువంటి దేవునితో ఉన్న సంబంధాన్ని తిరిగి తీసుకొచ్చుకోవడమే రక్షణ. అది వెంటనే అయిపోతుంది. అట్లయిపోతుంది ఎప్పుడైతే మనం యేసు ప్రభు నిజమైన దేవుడు అని నమ్ముతామో, ఎప్పుడైతే యేసు ప్రభు నా కోసం సిలువలో చనిపోయాడు అని నమ్ముతామో, ఎప్పుడైతే దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడు అని నమ్ముతామో, ఎప్పుడైతే యేసు ప్రభు పాదాల దగ్గరికి వచ్చి నేను పాపిని, నా వల్ల కాదు, ఇంకా నేను కష్టపడ్డాను, నేను ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం చేశాను, అన్ని మతాలు చూశాను, నా వల్ల కాదు, నువ్వే నాయనా నాకు అని ఏ రోజు అంటామో, చేతులు ఎత్తేస్తామో, ఆ రోజు రక్షణ మొదలు. అందుకనే గుర్తుంచుకోండి, ఇది రక్షణ అన్నది
మనకు వచ్చేసింది, వస్తూ ఉంది, రాబోతుంది. మళ్ళీ జాగ్రత్తగా చెప్తాను వినండి అమ్మా. వచ్చేసింది, వస్తూ ఉంది, రాబోతోంది. పదము ఒకటే, కానీ దాంట్లో ఉన్న భాగాలు వేరు. రక్షణ వచ్చేసింది అని అంటే దేవుడు మనం పుట్టక ముందే, ఎప్పుడు భూమి ఆకాశములకు పునాది వేయక ముందే యేసులో మనల్ని ఎన్నుకున్నాడు. ఒక మాట చూస్తారా దేవుని గ్రంథంలో? గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. ఇంకొక ఎవరైనా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. గట్టిగా చదవాలి. మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ఆయన మనల్ని దత్తపుత్రులుగా చేసుకోవటానికి ఆయన అనాది కాలమైనటువంటి సంకల్పము. ఎప్పటి సంకల్పం అది? సృష్టి ఆరంభమునకు ముందు నుంచి ఉన్నటువంటి సంకల్పము. ఆ సంకల్పములో యేసు ప్రభువు మనల్ని తనకు దత్తపుత్రులుగా, లేకపోతే తండ్రికి దత్తపుత్రులుగా చేయటానికి ఈ భూలోకంలోనికి వచ్చారు అన్నది సత్యము. ప్రేమ కోసము ప్రేమించి మనల్ని ఆయన ఆ విధంగా చేశాడు అన్నది సత్యము. ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:6, తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమును అయి ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. ఎప్పుడు? మీరు ఇక్కడ ఈరోజు కూర్చొని ఉంటారని ఎప్పుడు నిర్ణయించుకున్నాడు ఆయన? జగత్తుకు పునాది వేయబడక ముందే అంట. ఎప్పుడమ్మా? జగత్తుకు. ఇప్పుడు చెప్పండి, మీరు పాపాలు ఒప్పుకుంటే వస్తుందా పోతుందా? ఇప్పుడు చెప్పండి, మీకు ఉచితంగా వచ్చిందా, మీరు కష్టపడి తెచ్చుకున్నారా? ఇప్పుడు చెప్పండి, మీరు మీ పాపాలను వదిలేసి ఈ జగత్తు పునాది మొదలు నుంచి మిమ్మల్ని ఏర్పరచుకున్నటువంటి దేవునికి సరిపోయేట్లుగా జీవించాలా, జీవించకూడదా? ఇంకా పాపంలోనే జీవించచ్చా, జీవించకూడదా? రైట్. సో దేవుడు మనల్ని జగత్తు పునాది వేయబడక ముందే పిలుచుకున్నాడు. చూడండి 28వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక మనం చదివాం కదా. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. దేవునికి ఒక సంకల్పం ఉంది. దేవునికి ఒక పెద్ద డ్రీమ్ ఉంది. దేవునికి ఒక సంకల్పం. ఏంటంటే ఆ సంకల్పము, నేను నా పిల్లలకు స్వాతంత్రాన్ని ఇస్తాను. నా పిల్లలు స్వచ్ఛందంగా, తమ సొంతంగా, తమ ఇష్టంతో నన్ను ప్రేమించాలి. నేను చెప్పానని కాదు, నేను చెప్పినానని కాదు, వాళ్ళంతకు వాళ్ళు నన్ను ప్రేమించాలి. వాళ్ళంతకు వాళ్ళు నా ప్రేమలో పడాలి. వాళ్ళంతకు వాళ్ళు నన్ను చూడాలని ఆశపడాలి. వాళ్ళంతకు వాళ్ళు నా గుణాలను ఇష్టపడాలి. వాళ్ళంతకు వాళ్ళు నా ప్రేమను అర్థం చేసుకోవాలి. వాళ్ళంతకు వాళ్ళు నా సార్వభౌమత్వానికి క్రిందికి రావాలి. వాళ్ళంతకు వాళ్ళు నా యొక్క నేను అన్నీ చేయగల నా సామర్థ్యత ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకుని నన్ను ప్రేమించాలి. అంతేగాని నేను రాబోట్లను చేసుకుని నేను స్విచ్ చేస్తే అల్లెలుయ్య 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 అంటారు. మళ్ళీ నేను స్విచ్ ఆఫ్ ఎత్తే ఒరే ఏమి రాను అని తిడతారు. అలాంటి వాళ్ళను దేవుని కుమారులు అంటారా, లేకపోతే దేవుని యంత్రాలు అంటారా? ఏమంటారమ్మా? యంత్రాలు అంటారు, రోబోట్లు అంటారు. దేవుని కుమారులు స్విచ్ చేస్తే ఆరాధన చేసేవాళ్ళు, స్విచ్ తీసేస్తే ఆరాధన చేయకుండా ఉండేవాళ్ళు కాదు. స్వచ్ఛందంగా చేయాలి, విత్ ఆల్ ఆఫ్ అవర్ హార్ట్. అందుకని యేసు ప్రభు ఒకరోజు ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా నీవు అన్నీ బాగుగానే బోధించుచున్నావు, కానీ ఆజ్ఞలన్నింటిలో నువ్వు శ్రేష్టమైనది ఏది అని అడిగాడు మార్కు సువార్తలో. అడిగితే యేసు ప్రభు అంటాడు, ఏం చెప్తాడు? ఆన్సర్ చెప్తారు ఎవరన్నా? ఇంక దానికంటే ముందు ఇంకోటి అన్నాడు, ఇంకా మంచిగా చెప్పాలి కరెక్ట్గా. ఆజ్ఞలన్నింటిలో నువ్వు శ్రేష్టమైనది ఏదనగా నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ శక్తితోను ఏం చేయాలి? ప్రేమించాలి, ఆరాధించాలి, ఆయన కోసం పనిచేయాలి. మూడిటికి ఒకటే పదం వాడింది. ఏమేమి ఉన్నాయి? మనస్సు ఉంది, హృదయము ఉంది, శక్తి ఉంది, వివేచన ఉంది. మనము ఆయనను ఆరాధించాలి. ఇట్ ఈస్ కేవలము స్విచ్ చేస్తే హల్లెలూయా చెప్పేవాళ్ళు వద్దు ప్రభువుకు. ఏదో పరలోకం ఇస్తాడు కాబట్టి ఆయన దగ్గరికి రావాల్సిన అవసరత లేదు. అలాంటి రక్షణ కావాలి అని అనుకుంటే చాలా మతాలు ఉన్నాయి. చాలా మతాలు ఆడికి పోతే కానీ నో ప్రాబ్లం ఇచ్చేస్తుంది. నువ్వు ఏడన్నా మునిగొచ్చే కూడా నీకు ఇస్తారు. నువ్వు 10,000 వేస్తే కూడా ఇస్తారు. చాలా ఉన్నాయి. అలాంటి మతం కాదు ఇది. ఇది మతం కాదు, ఇది సంబంధం. దేవునితో తిరిగి సంబంధం కలవటం, దేవుని ప్రేమించటం. దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉండగా ఆయన ఆ ప్రేమను మనకు చెప్పినప్పుడు
దానికి ప్రతిస్పందిస్తూ ఆయన దగ్గరికి రావటం. ఆయన పిలిచాడు మనల్ని. ఏమని పిలిచాడు? ఎప్పుడు పిలిచాడు? జగత్తు పునాదులు వేయబడక ముందే పిలిచాడు. పిలువబడిన వారికి మేలు కడగటం కోసం సమస్తము ముందుగానే ఎరిగాడు మనల్ని. ముందుగానే, ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక ముందే మనల్ని చూశాడు. ఎవరిని చూశాడు? వాడు ఉన్నాడు, బట్టనెత్తాడు, ప్రవీణ్ గాడు, వాడు నాకు కావాలి, నేను ఇక్కడ నిలబడున్నా. అలాగని చెప్పి, నేను రావాలని చెప్పి ఆయన నన్ను పిలిచినంత మాత్రాన, నేను వస్తాను అని చూచినంత మాత్రాన నేను వచ్చేలాగా నన్ను చేయలేదు. అంటే పిల్లి 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 ఉదాహరణ ఉంది చూసారా, అది కాదు. తండ్రి కొడుకుల ఉదాహరణ. తండ్రి పిలుస్తున్నాడు. ఏం పేరు? నా బాబు పేరు ఆనంద్, రారా అంటే వస్తున్నా డాడీ అని వస్తాడు. అది మనకు దేవునికి ఉన్న సంబంధం. అదే అన్న కారు ఉంది, ఈ నుంచి రిమోట్ కొడితే ఓపెన్ అయిపోతుంది. అది రక్షణకు సంబంధించింది కాదు, అది సంబంధం కాదు, కేవలం ఒక సొత్తు. మనము కారు కాదు, మనం పిల్లలం. స్విచ్ కొడితే ఆన్ అవుతుంది, స్విచ్ తీసేస్తే ఆగిపోతుంది. కానీ కొడుకు అట్లా కాదు. రారా అంటే, ఉండు డాడీ టీవీలో కార్టూన్ వస్తుంది, ఒక్క నిమిషం వస్తా అంటే కూడా అన్న ఏమంటాడు? పర్వాలేదులే, చూసి తొందరరా. అది సంబంధం అంటే. స్విచ్ ఆఫ్ చేస్తే టీవీ ఆగిపోతుంది. టీవీకి మనకు సంబంధం ఉందా? కాదు. కేవలం టీవీని కొనుక్కున్నాను నేను, అంతే. టీవీ నా సొత్తు, అంతే. కేవలము మనము దేవుని సొత్తులం కాదు, దేవుని పిల్లలం. మనకు దేవుడు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఆ స్వాతంత్రంతో ప్రభు దగ్గరికి రాగలగాలి. ఆ స్వాతంత్రంతో ఆయన ఇచ్చిన పిలుపును మనం విని ఆయన వద్దకు రావాలి. స్వచ్ఛందంగా ఇష్టపడి రావాలి. అది రక్షణ. కాబట్టి అంతా దేవుడు చేస్తాడు అనేది నిజమే, నా భాగము ఉంది అనేది నిజమే. దేవుడు పిలిచాడు అన్నది నిజమే, మనము ప్రతిస్పందించాము అన్నది నిజమే. కాబట్టే తండ్రి కొడుకుల సంబంధం గురించి ప్రభువు మాట్లాడుతున్నాడు.